రైట్. ఇక కాకినాడ పోర్టు రేషన్ బియ్యంతో లోడ్ చేసి ఉన్న స్టెల్లా ఎల్ నౌక సీజింగ్ వ్యవహారం సస్పెన్స్ గా మారింది. ఈ నౌకపై చర్యలు తీసుకునేందుకు ఆంక్షలు అడ్డుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్ అధికారులు మాత్రమే సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని పోర్టు అధికారులు చెబుతున్నారు. స్మగ్లింగ్ లిస్టులో ఉన్న వస్తువులు ఉంటే మాత్రమే కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చట్టం కిందకి రాదంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సీజ్ ద షిప్ అంటూ డిప్యూటీ సీఎం వేసిన ఆదేశాలను పాటించాలంటే అధికారులు మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ అడ్డాగా అయితే రేషన్ బియ్యం మాఫియా చెలరేకపోతుందంటూ కూడా ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యన చూసుకున్నట్లయితే స్టెల్లా ఎల్ అనే సౌత్ ఆఫ్రికాకి చెందిన నౌకలో 649 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే గుర్తించారు కలెక్టర్ షణ్మోహన్. అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం నేరుగా కాకినాడ పోర్టుకు వచ్చి ఆ షిప్ వద్దకు వెళ్లేందుకు అయితే ప్రయత్నించారు. అధికారులు నిరాకరించడం, అనేక సాకులు చూపించడంతో అయితే ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ తో సముద్రం అల్లకల్లోలంగా ఉంది, మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు, మేము పర్మిట్ చేయలేమంటూ కూడా అధికారులు డిప్యూటీ సీఎం స్థాయిని అడ్డుకుంటారా అంటూ కూడా ఆ షిప్ ని ఖచ్చితంగా సీజ్ చేయాలంటూ సీజ్ ద షిప్ అంటూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆదేశించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఒక్క మాట కాకినాడ పోర్ట్ అధికారులు అయితే మల్లగొల్లాలు పడుతున్నారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన నౌకని సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైనా షిప్ ని సీజ్ చేయాలంటే ఏమున్నాయి, ఏ అంశాల ప్రకారం సీజ్ చేయొచ్చు అనే కొన్ని అంశాలను అయితే ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక నౌకని సీజ్ చేయాలంటే అధికారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉండే కస్టమ్స్ అధికారులు మాత్రమే ఉంటుంది. ఆ కస్టమ్స్ అధికారులు సీజ్ చేయాలని ఒకవేళ సీజ్ చేయాలన్నా కూడా దానికి సంబంధించి కస్టమ్ అధికారులు దాంట్లో ఏదైనా స్మగుల్ గుడ్స్ ఉంటే మాత్రమే ఆ షిప్ ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ బియ్యం లోడ్ ని తీసుకెళ్లేందుకు వచ్చిన స్టెల్లా ఎల్ అనే షిప్ లో అయితే ప్రస్తుతం అయితే ఇటువంటి స్మగుల్ గుడ్స్ లేదు. ఎందుకంటే కస్టమ్స్ అధికారులు లిస్ట్ అవుట్ చేసిన స్మగుల్స్ లిస్ట్ లో రేషన్ బియ్యం లేకపోవడమే ఇప్పుడు అధికారులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే చూసుకున్నట్లయితే ఈ షిప్ కి సంబంధించి ఏదైతే స్మగ్లింగ్ లిస్ట్ ఉందో ఆ స్మగ్లింగ్ లిస్ట్ లో కస్టమ్స్ అధికారుల స్మగ్లింగ్ లిస్ట్ లో రేషన్ బియ్యం అనేది లేదు. రేషన్ బియ్యం అనేది లేకపోతే కస్టమ్స్ అధికారులు ఖచ్చితంగా దాన్ని స్మగుల్ గా గుర్తించే అవకాశం ఉండదు. కావాలంటే ఆ 640 టన్నులు తిరిగి వెనక్కి తీసుకుని మిగిలిన ఏదైతే 14,000 టన్ను ఉందో దాన్ని ఫిల్ చేసి ఆ నౌకకి క్లియరెన్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ లేదంటే కనుక వేరే విధంగా చూడాలంటే ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉంటుందో పౌర సరఫరాల శాఖ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే అడ్మిరాల్టీ కేసుని పెట్టి అయితే ఖచ్చితంగా నౌకని సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే అడ్మిరాల్టీకి సంబంధించి దీనికి సంబంధించిన కోర్టు అంతా కూడా హైకోర్టులో ఉంటుంది. ఆ హైకోర్టులో ఉన్న ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది, అడ్మిరాల్టీ న్యాయస్థానం అని. దీంట్లో సంబంధించి నౌకలకు సంబంధించిన బిల్లులు ఇతర ఏదైనా అంశాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అయితే ఇది చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా దేశంలో ఎక్కడ కూడా అడ్మిరాల్టీ న్యాయస్థానంలో రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపించట్లేదు. సో ఇది చూసుకున్నట్లయితే దీనిలో కేసు వేసి ముందు ఆ షిప్ ని సీజ్ చేయాలంటూ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి నేరుగా కస్టమ్స్ కి కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే పోర్టు అధికారులకు కానీ ఆదేశాలు వెళ్ళాలి. అయితే కస్టమ్స్ పోర్టు అధికారులకు వెళ్ళిన పోర్టు అధికారులు ఏదైతే ఆదేశాలను పాటిస్తారు. కానీ కస్టమ్ అధికారులు మాత్రం స్మగుల్ గూడ్స్ లో రేషన్ బియ్యం లేదు కాబట్టి దానికి వారు షిప్ ని సీజ్ చేసే అవకాశం లేదు అనే క్లియర్ గా తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఏ విధంగా కేసు అడ్మిరాల్టీ కేసుని నమోదు చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ బోట్ లో 38,000 టన్నులు మాత్రమే లోడ్ అయ్యి ఉంది. సో ఇంకా 14,000 టన్నులు లోడ్ అవడానికి 10 రోజుల సమయం పడుతుంది. సో ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఫెడల్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అయితే ప్రస్తుతం అయితే పోర్ట్ లో దిగుమతులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి సముద్రంలోకి ఎవరు వెళ్ళట్లేదు, లోడింగ్లు కానీ అన్లోడింగ్లు కానీ జరగట్లేదు. సో ఈ గ్యాప్ లో ఈ 10 రోజులు లేదా ఈ 2-3 రోజులు అడిషనల్ 10 నుంచి 12 రోజుల మధ్యన ఈ అడ్మిరాల్టీ కేసు నమోదు చేసి నౌకను సీజ్ చేస్తారా, ఏ విధంగా సీజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారులకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఎన్ఓసి ఇవ్వకుండా ప్రస్తుతానికైతే నిలిపివేయడం. అయితే ఎన్ఓసి ఇవ్వకుండా ఉండడానికి కూడా కుదిరే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరైతే షిప్పర్స్ ఉంటారో ఆ షిప్పర్స్ సంబంధించి ఆ షిప్పర్స్ దీనికి పోర్టుకి సంబంధించిన పేమెంట్స్ అన్ని క్లియర్ చేయడం తోటి ఆ నో డ్యూ సర్టిఫికేట్ లేదంటే ఎన్ఓసిని నో అబ్జెక్షన్ క్లియరెన్స్ లెటర్ అయితే ఖచ్చితంగా
ఇవ్వడానికి కూడా ఆస్కారం లేనట్టే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా 1, 2 రోజులు ఆపగలరు తప్ప అంతకు మించి ఆపలేరు. సో, ఈ లోడింగ్ అయ్యే సమయం ఒక 10 రోజులు, ఈ తుఫాను వల్ల ఒక 2 రోజులు, ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఎన్ఓసీకి సంబంధించి ఒక 2 రోజులు. మాక్సిమం 15 రోజుల వరకు ఈ నౌకని ఇక్కడ ఆపగలరు. ఈలోపు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ 2 తెలుగు రాష్ట్రాల మధ్యన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆదేశించిన సీజ్ ద షిప్ అవుతుందా? జరుగుతుందా? జరగదా? అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితులే